ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉంది. HCU 1974లో యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ యాక్ట్ నెంబర్ 39 ఆఫ్ 197 ద్వారా ఎస్టాబ్లిష్ అయింది. ఇది మొత్తం 2324 ఏకర్స్ లో ఉండేది. ఈ యూనివర్సిటీ ల్యాండ్ ని ఓన్లీ అకాడమిక్ పర్పస్ మాత్రమే వాడాలి. ఆల్రెడీ మోర్ దెన్ 800 ఏకర్స్ అనేటి అకాడమిక్ నాన్ అకాడమిక్ పర్పస్ కింద వాడేశారు. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ 400 ఏకర్స్ డెవలప్మెంట్ కోసం IT కంపెనీస్ కి అమ్మబోతుంది. ఇది నాన్ అకాడమిక్ కిందికి వస్తుంది. ఈ కాలేజ్ స్టూడెంట్స్ దీన్ని అడ్డుకోవడానికి స్ట్రైక్ చేస్తే పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేశారు వాళ్ళపై. ఎప్పుడైతే ఈ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేశారో అప్పుడు ఈ యూనివర్సిటీ ల్యాండ్ అనేది యూనివర్సిటీ పేరు మీద కాకుండా తెలంగాణ గవర్నమెంట్ పేరు మీద రిజిస్టర్ చేశారు. అందుకే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఈ ల్యాండ్ గవర్నమెంట్ కిందకి వస్తుంది. అందుకే దీన్ని డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తామని 400 ఏకర్స్ ఆ యూనివర్సిటీ నుంచి డెవలప్మెంట్ కోసం IT కంపెనీస్ కి అమ్మబోతుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ ల్యాండ్ ని యూనివర్సిటీకి అలాట్ చేసింది కాబట్టి ఈ ల్యాండ్ యూనివర్సిటీ పర్పస్ మాత్రమే యూజ్ చేయాలి. ఆ యూనివర్సిటీ ఫారెస్ట్ లో ఎన్నో రకాల చెట్లు, రకరకాల జంతువులు నివసిస్తున్నాయి.